హాయ్ ఎంఎస్ రాజ్ గారు అంటే ఇంట్రడక్షన్ అక్కర్లేదు. దిగ్గజ నిర్మాత అండ్ దర్శకుడు. హలో అండి. సో అగధ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ నేమ్? అంటే అగదా అంటే నేను పూర్తి మీనింగ్ నేను చెప్పలేను. యాక్చువల్లీ దట్ ఈస్ ద క్యూరియాసిటీ వి క్రియేటెడ్ ఇన్ ద టీజర్. హూ ఈజ్ అగదా, వాట్ ఈజ్ అగదా. నేను టీజర్ చూసిన తర్వాత కూడా చాలామంది అడిగారు ఏంటి అగదా అంటే ఏంటని. దాని గురించి అంత క్లియర్గా వివరాలు చెప్పలేను, కానీ మెల్లమెల్లగా మీకు తెలుస్తుంది. సినిమా వరకు వెయిట్ చేయగలరా. సో రేపు ఎల్లుండో రిలీజ్ అయ్యేది మన నెక్స్ట్ ట్రైలర్, నెక్స్ట్ వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ గివింగ్, మెల్లమెల్లగా మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీని మీకు ఆడియన్స్ని కూడా అలాగే ఉంచుతాను. అది మీరు ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు కూడా మీలో ఒక మేకర్, ఫిల్మ్ మేకర్ ఉన్నారు. సో అది ఆ పర్స్యూ అనేది మీరు పౌర్ణమి తర్వాత స్టార్ట్ చేశారు బేసికల్గా, వానాతో స్టార్ట్ చేశారు కదా. సో మీరు వేరే డైరెక్టర్లు పెట్టేందుకు చేశారు వెన్ యు ఆర్ ఇన్ ద టాప్ ఫార్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్? అది ఎందుకు నాకు ఆ మైండ్ అలాగే అనిపించింది, అలా చేశాను ఆ టైంకి. అంటే ఇట్స్ లైక్ స్టోరీస్ ఎక్కువ నేనే కూర్చునే ఉండే, ఇదంతా మీకు తెలుసు. సో వీ హ్యావ్ మెట్ సో మెనీ టైమ్స్ ఆన్ ద సెట్స్ ఆల్సో. బట్ ఎక్కడో సమ్వేర్ తర్వాత ఐ థాట్ దట్ ఈ ఎక్కువ అంటే మనం ఏదైతే థాట్ అనుకున్నామో దాన్ని స్క్రీన్ మీద తేడానికి పడే హింస, అంటే ఇంకొకళ్ళకి అది అర్థమయ్యేలా చెప్పి దాన్ని తాళ్ళతో తీపిచ్చి, లేదంటే వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడి అటువంటి స్టేజెస్ రాకుండా ఉండాలన్న ఉద్దేశం, అంతే. సో మీకంటూ ఒక పర్టికులర్ మ్యూజిక్ టేస్ట్ అనేది ఉంది, అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ మీ సినిమాల్లో చాలా బాగా పండేవి అన్నట్టు. సో అటువంటి ఫిల్మ్స్ ఈ కాలంలో రాకపోవడానికి కారణం ఏంటి? అంటే అది ఏంటి, ఫ్రమ్ మీ ఆర్ ఇన్ జనరల్ ఇండస్ట్రీ? ఇన్ జనరల్ అంటే మొన్న మా ఇంటి బంగారం వచ్చింది. సో అది చేయట్లే. అంటే దేర్ పీపుల్ ఆర్ ఇన్ ఏ రాంగ్ నోషన్ దట్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆడతాయేమో ఇప్పుడు, దిస్ ఫ్రైడే సాటర్డే సండే ఫిల్మ్స్. సో దానికి మనం ఏదైనా ఒక యాక్షన్ ఫిలిం, లేదంటే ఒక పెద్ద హీరో ఫిలిము, లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఫిలిం అయితే ఓపెనింగ్ వస్తుంది. ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ ఫర్ అన్ ఓపెనింగ్ నౌ, అండ్ ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ టు గో ఫర్ అన్ ఓటీటీ రిలీజ్. సో ఆ మైండ్ సెట్లో కథలు జరుగుతున్నాయేమో అని నా ఫీలింగ్ యాక్చువల్గా. ఏది అయినా కూడా సినిమాలు ఆడతాయి, ఏదైనా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంటాయి అనేది ఈ మధ్య వచ్చిన కైండ్ ఆఫ్ డిఫరెంట్ జోనర్స్ ఉన్న ఫిల్మ్స్ అన్నీ కూడా ఈ మధ్య ఇట్ ఈస్ టోటలీ ప్రూవ్డ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడో చాలా ఏళ్ల తర్వాత మరుగున పడిపోయిన కొంతమంది యాక్టర్లు కథ బాగుంటే మళ్ళీ దూసుకొస్తున్నారు. సో కంటెంట్ అనేది ఏదన్నా కానివ్వండి, ఇస్ ఎ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ నేను తీసుకున్న జోనర్ కానివ్వండి, ఇంకో జోనర్ కానివ్వండి, ఏదైనా కూడా హౌ యూ ఇమ్మర్స్ ద ఆడియన్స్, హౌ యూ క్రియేట్ ఇంట్రెస్ట్ టు ద ఆడియన్స్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ ఫీల్. దేవి తర్వాత మీరు చేస్తున్న ఈ టైప్, ఈ జోనరాలో ఇదే అనుకుంటా. యాక్చువల్గా దేవి లాంటి ఫిల్మ్ అయితే కాదు ఇది. దిస్ ఇస్ అది ఒక కైండ్, అది మోస్ట్లీ డివోషనల్, భక్తి అంటాం కదా, ఎక్కువ భక్తి మీద వెళ్ళే సినిమా అది. ఎక్కడో ఇన్ జనరల్గా కొంచెం ఒక కైండ్ ఆఫ్ లవ్ కూడా బేసిక్గా ఉంటుంది. సో అది టోటల్గా డిఫరెంట్ ఫిలిం. ఇది టోటల్గా కాంటెంపరీ ఆడియన్స్ కూడా ఎక్కడానికి చేసే ప్రయత్నం కూడా ఉంది ఈ సినిమాలో. అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న కాంటెంపరీ ఆడియన్స్, యంగ్స్టర్స్ కానీ, ఇవాళ ఉన్న మన సోకాల్డ్ జెన్జీ ఆడియన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, అందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్ని, మిస్టరీని బాగా లైక్ చేస్తున్నారు. సో మీరు ఇందాకన్నా థింగ్ ఏదైతే ఒక ఫ్యామిలీ అనే ఒక కైండ్ ఆఫ్ ఓరియంటెడ్, నా ఫిలిమ్స్ తీసుకుంటే అన్ని జోనర్ అన్నీ ఉంటాయి ఒక దాంట్లో. సో ఇందులో కూడా ఐ ట్రై టు నాట్ ఫోర్స్, బట్ అది ఒక న్యాచురల్ కైండ్ ఆఫ్ థింగ్లోనే ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చింది, కైండ్ ఆఫ్ ఒక థ్రిల్ వచ్చింది, ఒక కైండ్ ఆఫ్ మిస్టిక్ ఫీలింగ్ వచ్చింది, ఒక కైండ్ ఆఫ్ యూనో లైక్ సంథింగ్ లైక్ యూనో దట్ ఈవిల్ అండ్ గాడ్. సో ఈ అన్నీ కలిసి ఒక దాంట్లో ప్యాకేజ్గా కావాలని మాత్రం బ్యాగ్లో పెట్టలేదు, అన్నీ న్యాచురల్గా వచ్చేసింది అనేది నా ఫీలింగు. అది సో ఐ హ్యావ్ రియలీ లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో దేవికి దీనికి సంబంధం లేదు, బట్ ఈ ఫిలిం చేయడానికి స్ట్రెంగ్త్ ఇచ్చిన మాత్రం దేవి. ఆ దేవి చేశాను కదా, ఆ స్ట్రెంగ్త్ ఉంది కదా నాకు. సో ఇది నాట్ అన్ ఈజీ ఫిలిం టు మేక్.
దీనికి నేను పడ్డ కష్టం అనేది నాకే తెలుసు. మనం బయటికి కష్టపడడం కూడా చెప్పుకోకూడదు యాక్చువల్గా. బట్ దీనికి పడ్డ శ్రమ, దీన్ని ఈ స్టోరీ నా దగ్గర నుంచి తీసుకున్న ఎనర్జీ, ఇదంతా మాటలు ఈజీగా చెప్పలేను. బట్ ఎప్పటికప్పుడు నేను ఒకసారి ఆ సినిమా దేవి ఉంది కదా, చేశాను కదా అనే మనసులో అనుకుంటా స్ట్రాంగ్ మైండ్ తోటి ఈ సినిమా చేశాను. బట్ దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్. రైట్. అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ ఇండస్ట్రీ. మీరు ఎత్తులు చూసారు, పల్లాలు చూసారు. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రతిసారి నమ్మి చేయాలా, రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ వీ నో వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద ఆడియన్స్ ఆర్ నాట్ అనేది. కానీ ఆ బ్లైండ్గా ఒక ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్తో ప్రతి సినిమా మొదలు పెడతారు కదా. అది యాక్చువల్గా ప్రతి మనిషికి దెల్ బి ఏ కైండ్ ఆఫ్ గిఫ్ట్ వేర్ ద గాడ్ గివ్స్. నేను ఏదో సూపర్ హ్యూమన్ అని అన్నగాన్ని సమ్ ఇంట్యూషన్స్ హ్యావ్ ఆల్వేస్ వర్క్డ్. నేను తీసుకున్న పెద్దగా స్టార్డమ్ లేని యాక్టర్స్ కానీ, స్టార్డమ్ లేని టెక్నీషియన్స్ కానీ, వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వీళ్ళతో బాగుంటుంది అనే ఒక ఇంట్యూషన్ ఎక్కడో ఒకటి నాకు టోటల్ క్రియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఒక కథ ఇది కొంత దిగిన తర్వాత ఎక్కడో ఇది రైట్ కాదేమో, రాంగ్ వెళ్తుందేమో, ఎక్కడో ఒక దేవిపుత్రుడు లాంటి ఫిలిమ్స్ కూడా స్లోగా షూటింగ్ స్టార్ట్ అయిన ఒక 50-60% తర్వాత ఐ కుడ్ అండర్స్టాండ్. సినిమా వరకు డబ్బులు కలెక్షన్ కొంతవరకు బాగానే ఉంది, నాట్ ఏ ఫ్లాప్. అందరూ ఇవాళ మంచి కల్ట్ ఫిలిం అని చెప్పుకుంటారు. కానీ నాకు ఒక అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ అది. సో ఎక్కడో మనకు ఏదో లోపల ఇది ఎక్కడో రాంగ్ వెళ్తుందని ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మీరు అన్నట్టు ఎత్తులు పల్లాలు అన్నీ ఉన్న దాంట్లో కొంత ఎక్స్పీరియన్స్తో కూడిన ఒక కైండ్ ఆఫ్ ఎ జడ్జ్మెంట్ ఏదో ఒకటి పైనుంచి ఇచ్చిన దేవుడు ఇది వల్ల కానీ. సో ఈ ఫిల్మ్ను కూడా కొంచెం ఆ కైండ్ ఆఫ్ అసెస్మెంట్ తోటే చేసిన సినిమా. కామాక్షి హ్యాస్ డన్ ద మెయిన్ రోల్ కదా. సో ఆమెని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే షీ హాస్ డన్ వండర్ఫుల్ జాబ్. బట్ షీ ఈజ్ వెరీ యాప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే తను పుట్టిందే దీనికోసం అన్నట్టు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవిలో ప్రేమ, లేదంటే ఒకళ్ళలో మహేష్ బాబు, ఇట్లా మనం కొన్ని ఇది కాకపోతే ఏంటి అనుకుంటాం కదా. సో ఇది ఇంకో క్యాస్టింగ్ని చేయడం అనేది చాలా కష్టం. సో దిస్ వాజ్ ఏ వెరీ, అంటే సడన్గా స్టోరీ అనేది ఒకటి ఐడియా ఫామ్ అయిన తర్వాత, మహాదేవి అనే ఒక క్యారెక్టర్ నాకు క్రియేట్ అయిన తర్వాత ఈ తను కామాక్షి తప్ప నాకు వేరే ఆల్టర్నేటివ్ అనేది నేను చూడలా, ఓన్లీ వన్. సో షీ హాస్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. మీరు యూ హ్యావ్ గట్ గ్రేట్ ట్రావెల్ విత్ వెంకటేష్ గారు, ప్రభాస్ గారు అండ్ మహేష్ బాబు గారు, అంటే టాప్ స్టార్స్ అన్నట్టు. వెంకటేష్ గారు అండ్ ప్రభాస్ గారు యువర్ లాస్ట్ ఫిల్మ్స్ వర్ లైక్ కొంచెం సరిగ్గా ఆడలేదు. మహేష్ బాబు గారితో ఒకటే సినిమా, అది బ్లాక్ బస్టర్. మీ కాంబినేషన్ ఎందుకు రిపీట్ కాలేదు? రిపీట్ కావాల్సింది ఎక్కడో సమ్వేర్ ఇట్ హెస్ నాట్ టేకెన్ ఆఫ్. ఐ డోంట్ నో, దేర్ సో మెనీ రీజన్స్. ద రిలేషన్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే నేనంటే తనకు బాగా ఇష్టం, అలాగే నాకు తనంటే బాగా ఇష్టం. యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అవన్నీ తప్పులేదు. బట్ సమ్వేర్ ఎక్కడో, అంటే తనతోటే మళ్ళీ చేయాల్సింది వర్షం చేశాను, మళ్ళీ ఆ వర్షం తర్వాత ఇంకో ఫిల్మ్ చేశాను. సో ఎక్కడో హీ వాజ్ ఆల్సో, నేను ఎక్కడన్నా మీట్ అయినా, ఫోన్లో మాట్లాడినా ఏంటి కథ రెడీ చేస్తారా అని అంటాడు ఇప్పుడు కూడా. సో దట్ ఏదో ఎందుకో తెలియదు, ఐ డోంట్ నో వై ఇట్ హస్ నాట్ వర్క్డ్ అవుట్ అనేది. ఇట్ ఈస్ మై బ్యాడ్ లక్. వర్షం అనేది ఇట్ మేడ్ ప్రభాస్ గారు ఏ స్టార్. అంటే ఆయన తర్వాత ఎన్ని వచ్చినా కూడా దట్ ఈస్ ద ఫిలిం, లైక్ చిరంజీవి గారికి ఖైదీ ఎలాగో, దట్ ఈస్ ద ఫిలిం దట్ చేంజ్డ్ హిస్ డెస్టినీ ఫర్ ఎవర్. పెద్ద హిట్ వచ్చిన తర్వాత పౌర్ణమి అనేది మీరు చాలా బోల్డ్ ఎక్స్పెరిమెంట్. అది సమ్వేర్ ఇట్ డిడ్ంట్ క్లిక్. దానికి గల కారణం ఏమనుకుంటున్నారు? కారణం అదే మీరు అన్నారు కదా, ఎక్స్పెరిమెంట్ అని. మేబీ మనమే ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ ఫిలిం, కమర్షియల్ ఫిలిం కాకుండా, అంటే ఐ థింక్ నాట్ యాక్షన్, సంథింగ్ లైక్ వెరీ కమర్షియల్ కైండ్ ఆఫ్ యాక్టర్ అని చేసేసి తనని. అండ్ తర్వాత రాజమౌళి గారు ఆయన కంటిన్యూషన్లో కూడా 1-2 మంచి సక్సెస్లు వచ్చి,
సో నేను ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది నా సైడే రాంగ్ ఉంది, అతని సైడ్ అయితే ఇట్స్ నాట్. మీరు మీ కెరీర్ని చూసుకుంటుంటే వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్స్? దేవి అండ్ ఇందాక మనం అనుకుంటున్న మేబీ మనసంతా నువ్వే, ఈ రెండు స్ట్రాంగ్ అండి. అండ్ దే వర్ వెరీ టఫ్ ఆల్సో ఇండైరెక్ట్లీ. అంటే మనసంతా నువ్వే సీమ్స్ టు బి ఏ సాఫ్ట్ ఫిలిం, బట్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ టఫ్ ఫిలిం. అందులో 2-3 ఎపిసోడ్స్ అనేది, ఒకటి బీచ్ దగ్గర కానీ, ఒకటి స్టేజ్ మీద ఉన్న శాస్త్రి గారి సీన్ కానీ, అటువంటి దే హ్యావ్ జస్ట్ వర్క్డ్ ఇన్ ఎ బిగ్ వే. అది చాలా మైన్యూట్ డీటెయిల్స్తో షార్ట్ వైజ్ తీసేటప్పుడు కూడా తీసుకున్న కేర్ అండ్ దట్ వాజ్ నాట్ జస్ట్ అంటే ఈజీలీ ఫార్మ్డ్ సీన్స్ కాదు అవి. అంటే కైండ్ ఆఫ్ మ్యాజిక్ జరిగిపోయింది అక్కడ. ఆ కైండ్ ఆఫ్ మ్యాజిక్ అనేది ఎప్పుడు ప్రతి సినిమాకి అవ్వాలి, ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రతి సినిమాకి ఉండాలి. అది నేను జాగ్రత్త పడి ఉండాలి. తర్వాత యాక్చువల్గా ఎక్కడో జాగ్రత్త పడగా నేను తర్వాత కొన్ని సక్సెస్లు కాకుండా ఫెయిల్యూర్ చూసిన కారణాలు అయితే ఉన్నాయి. ఒక ప్రొడ్యూసర్కి కాన్ఫిడెన్స్ అంటే నేను కరెక్ట్ అనే ఈ ఓరియంటేషన్ ఉంటేనే హీ కెన్ బ్లైండ్లీ బిలీవ్ ఇన్ సంథింగ్ అండ్ ప్రొడ్యూస్ ఇట్. మీ కెరీర్ తీసుకుంటే ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం రాంగ్ డెసిషన్స్ పడ్డాయి. సో మీరు రెట్రోస్పెక్ట్ చేసుకుంటుంటే ఎందువల్ల ఫ్లాప్స్ రావటం అనేది స్టార్ట్ అయింది? రాంగ్ టైమింగ్ అండి, రాంగ్ డెసిషన్స్ అనేది మీరు అన్నది నేను ఒప్పుకుంటా. ఇందులో పెద్ద డిస్కషన్ చేయాల్సిన మ్యాటర్ కూడా అయితేనే ఒప్పుకుంటా. అది బికాజ్ ఆఫ్ ఫేట్, బికాజ్ ఆఫ్ టైం. ఒకసారి మన టైం కరెక్ట్గా సెట్ కాకపోతే డెసిషన్ మేకింగ్, రాంగ్ థింకింగ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అది నా ఫెయిల్యూర్ కారణం నేనే అని మాత్రం ఒప్పుకుంటా. మీరు ఇంత పెద్ద స్టార్స్కి ఇన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇట్స్ అంటే మీరు అడిగితే దే కెన్ డూ ఇట్ అండ్ యూ కెన్ మేక్ రియల్లీ బిగ్ ఫిలిమ్స్ ఈవెన్ టుడే. మీరు అలా ఎందుకు చేయటం లేదు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు అనొచ్చో లేదో, దిస్ స్టేజ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఒక్కడైనా ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఐ హ్యావ్ ఒక ఫిల్మ్ డెఫినెట్గా ప్రభాస్కి చేయాలి, నేను మాట ఇచ్చాను చేస్తానని అనే ఒక వర్డ్ నీ పెట్టుకున్న తర్వాత, ఒక్కడు హిట్ అయిన తర్వాత, దేర్ వర్ సో మెనీ బిగ్ స్టార్స్ హూ వేర్ గివింగ్ మీ ఆఫర్స్ దట్ దే. ఇటువైపు చూస్తే ప్రభాస్ ఇప్పుడు ఓకే, అప్పుడు కొత్త జస్ట్ 1-2 ఫిల్మ్ సరిగ్గా పెద్ద ఓకే, సో దే వర్ జస్ట్ ఓకే. నేను ఇటువైపు తీసుకునే డెసిషన్ కరెక్టా లేదా స్టార్స్ వెళ్ళిపోవడమా అనే మీమాంస కొంచెం షూర్గా ఉంటుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అదేంటి అనేది. ఆ టైంలో దట్ టఫ్ డెసిషన్ ఉంటుంది కదా, నేను వర్డ్ ఇచ్చాను, నేను చెయ్యాలి అనే దాంతో వర్షం సినిమా చేశాను. సో అట్లాగేంటంటే నేను ఇక్కడ కూడా, దో దేర్ ఆర్ మెనీ people who have become stars because of some good content from me. I will not say exactly from me, some good content from me. ఈరోజు నేను వెళ్ళి బిజీ షెడ్యూల్స్లో ఉన్న వాళ్ళని చూసి సంతోషపడాలి తప్ప, ఇప్పుడు నువ్వు నాకు డేట్స్ ఇస్తావా లేదా అని కూర్చోవడం కంటే, మేబీ ఐ థాట్ వీ కెన్ రీక్రియేట్ ఏ గుడ్ కంటెంట్ ఆర్ రీక్రియేట్ ఏ గుడ్ యాక్టర్ అనే దాంట్లోనే ఎక్కువ ఉంటాను. ఎందుకంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే, దీస్ ఆల్ కమ్స్ వెన్ ఐ హ్యావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దేవి అండ్ మనసంతా నువ్వే. ఇందాక రెండు ఎక్కువ నాకు నచ్చిన ఫిల్మ్ ఎందుకు చెప్పానంటే, దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ నాట్, అందులో ఎవరు లేరు, స్టార్స్ లేరు, అందులో మ్యాసివ్ హిట్స్. సో అది నాకు ఒక బలం, నాకు ఇప్పుడు కూడా బలం. నాకు ఓకే, అంత బిజీ టైంలో నేను వెళ్ళి 1 year 2 years వెయిట్ చేసి, ఎవరు కాదనరు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ బికాజ్ ఇంతకుముందు అడిగిన వాళ్ళు, స్టోరీస్ ఓకే అయిన వాళ్ళు ఉంటారు. సో అక్కడెక్కడో సమ్వేర్ దట్ ఐ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ వై షుడ్ ఇట్లా వెళ్దాంలే అనే ఒక దారిలోకి వెళ్ళడం వల్లే నేను మేబీ ఐ కుడెంట్ గో అండ్ ఆస్క్ అనేది ఉంటుంది. దట్ ఈస్ దర్. అంటే సినిమా ఇండస్ట్రీ ఎంత ఫ్రెజైల్ అంటే ప్రొడ్యూసర్స్
ఎంత ఫ్రెజైల్గా ఉంటుందంటే ఒక ఫిలిం పెద్ద హిట్ అయితే ఒక సినిమా పెద్ద ఫ్లాప్ అయితే 2 సినిమాలు హిట్లు అయితే ఒక సినిమా ఫ్లాప్ సమానం అన్నట్టు. వాట్ యు ఎర్న్ త్రూ Yes, yes. 2 బిగ్ హిట్స్ Yes. విల్ గో ఇన్ టు 1 బిగ్ ఫ్లాప్. ఎస్ ఎస్ ఇంత ఫైనాన్షియల్గా ఇంత చాలా రిస్కీ ఉన్న బిజినెస్లో మీరు హౌ ఆర్ యూ మేనేజింగ్? ఎందుకంటే మీరు ఏ టైప్ ప్రొడ్యూసర్ అంటే చివరి వరకు వెళ్ళే ప్రొడ్యూసర్, ఏదో ఇంతలో చేద్దాం చుట్టేసే టైప్ కూడా కాదు. యూ గో ఎక్స్ట్రా, అంటే ఉన్నదానికంటే ఎక్కువ పెట్టేసేసి స్క్రీన్ మీద బాగా కనిపించాలి, మంచి ప్రోడక్ట్ రావాలనేసి అట్లా చేసేవాళ్ళు. ఆ మెంటాలిటీ ఉండి మీరు హౌ ఆర్ యూ సస్టైనింగ్ యువర్ సెల్ఫ్ ఫైనాన్షియల్లీ? దట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఇప్పుడు వరకు సస్టైన్ అయ్యానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఎందుకంటే దెర్ ఇస్ నో అదర్ వర్డ్. ఇదేదో నేను నాకేదో లోపల సో ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఫెలో, స్ట్రెంగ్త్ ఉంది నాకు అని నేను చెప్పను. దట్స్ ఓన్లీ సో ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎక్కడో దేవుడు తీసుకెళ్తున్నాడు. సుమంత్ హీ హ్యాడ్ ఎ డీసెంట్ కెరీర్. యా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ టు జస్ట్ తను ఒక మంచి కంబ్యాక్. నేను ఎలా ఒక కంబ్యాక్ కోసం చూస్తాను, తను కూడా ఒక రైట్ స్క్రిప్ట్, ఒక రైట్ పర్సన్స్ కోసం ఈజ్ వెయిటింగ్. ఈజ్ నాట్ సో ఫాస్ట్. దేర్ విల్ బీ సమ్ స్మాల్ కంపెనీస్ కమింగ్ అండ్ దే వాంట్ టు డూ ఫిలిమ్స్. అండ్ ఐ నో పర్సనలీ అండ్ హీ నోస్ దట్ దే డోంట్ గెట్ రిలీజ్డ్ సో ఈజీలీ. ఇప్పుడున్న ఇట్స్ నాట్ అంత ఈజీ సిచ్యువేషన్ కాదు. సో ఆ టైం వేస్ట్, దాని మీద ఎఫర్ట్స్ వేస్ట్ వద్దు, ఏదన్నా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సంథింగ్ అని ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సమ్. మీరు ఇప్పుడున్న ఇండస్ట్రీ ట్రెండ్స్ చూస్తుంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే టోటల్ ఆప్టిక్స్ మొత్తం మారిపోయింది. ఒక సినిమా ఎలా హిట్ అవుతుంది ఏంటి, పర్సెప్షన్ బేస్డ్ హిట్స్ ఎక్కువైపోతుంటాయి. అంటే పీపుల్ ఆర్ డిసైడింగ్ 1 వీక్లో రిలీజ్ అవుతుంటే ఈ వీక్లో పీపుల్ ఆర్ గివింగ్ వర్డిక్ట్ ఈవెన్ బిఫోర్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజ్డ్. అలా పర్సెప్షన్తోనే హిట్లు అయిపోతుంటాయి. అలా ఉంది పరిస్థితి. ఇది ఎలా అని కాదు కానండి, కంటెంట్ అనేది ఏదో ఎక్కడో త్రూ ద టీజర్ దే ఆర్ స్మెల్లింగ్ ఇట్ ఆఫ్. రైట్. త్రూ ఏ స్ట్రాంగ్ ట్రైలర్ ఉంటే దానికి ఓపెనింగ్స్ వస్తున్నాయి. సో అది నేనైతే ఒప్పుకుంటాను. సో ఇప్పుడు అంతా ఎలా అయిపోయిందంటే మంచి సినిమా తీద్దాం అని పక్కన పెడితే మంచి టీజర్లో చేద్దాం, మంచి ట్రైలర్లో చేద్దాం అని మూడ్లో వచ్చారు. బట్ ఆల్వేస్ ఏ మంచి టీజర్, మంచి ట్రైలర్ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. సినిమా బాగుంటేనే మనకి కంటెంట్ నుంచే వస్తుంది. ప్లస్ ఐ థింక్ ఐ ఫీల్ ఈవెన్ మీ ఒక మంచి టీజర్ నేను చూశాను అనుకోండి, ఏదో కంటెంట్ బాగుంది, ప్లస్ వాడు మంచి టీజర్ వచ్చి క్రియేట్ చేయడానికి వాడు ఎంత కష్టపడి ఉంటాడు. సో సినిమా కూడా కష్టపడి ఉంటాడు, ఆ సినిమా చూడొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. రైట్. మీరు ఇన్ని ఫిల్మ్స్ చేశారు, మీరు ఎప్పుడన్నా ఈ సినిమాని నేను సరిగ్గా తీయలేకపోయినా కాంప్రమైజ్ అయ్యాననే పరిస్థితి ఏమైనా? కాంప్రమైజ్ అయితే కాలేదండి, సరిగ్గా తీయలేకపోయాను అనేది ఎక్కడ లేదు నా ఫిలిమ్స్లో. సో మేకింగ్ వైజ్ నేను ఫెయిల్ అయిన ఫిలిమ్స్ లేవు, స్టోరీ వైజ్ ఫెయిల్ అయినవి ఉంటాయి, మేబీ మ్యూజికల్ వైజ్ కూడా ఫెయిల్ అయినవి లేవు. బట్ ఎక్కడో సమ్వేర్ నేను ఈవెన్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐ మైట్ మిస్ అంటే నాకు లోపల నేను చెప్పాను కదా, లోపల తెలిసిపోతూ ఉంటుంది ఐఎమ్ మిస్సింగ్ బస్ అనేది నాకు తెలిసిపోతుంది. అదే ఇది సక్సెస్ కేసు వెళ్తుంది, ఒక స్ట్రాంగ్ గ్రిప్ ఉంది దీనికి, కొంచెం కష్టపడితే దీన్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకోవచ్చు అనేది కూడా. సో ఎక్కడ దేవుడు ఇచ్చాడు అది. ఇట్స్ లైక్ విల్ సీ. అంటే మీ కెరీర్లో ఈ ఫిల్మ్ చాలా బాగా ఉంది, బాగా ఆడుతుంది అనుకొని రివర్స్ రిజల్ట్ వచ్చిన ఫిల్మ్స్ అట్లా సాధారణంగా లేవండి. మీకు ముందే గెస్ చేశారు? ముందే ఆల్మోస్ట్ గెస్, ఐ థింక్ మోస్ట్లీ. పౌర్ణమి టైంలో మీకు అనిపించింది అలాగా? పౌర్ణమి నాకు ఎందుకో డౌట్ ఉంది. బట్ మరీ నాన్ వెజిటేరియన్ కైండ్ ఆఫ్ హీరో మీద చక్కటి వెజ్ ఫిల్మ్ తీస్తున్నానేమో ఒక డౌట్ అయితే. కొంచెం తను ఒక మంచి యాక్షన్ హీరో కాకుండా కొంచెం డప్పులు కొడుతున్నాడు, చిన్న ఫ్లూట్ వాయిస్తున్నాడు అనే దగ్గర ఒక థ్రిల్, తన్ని చూడని ప్రభాస్ని చూడని ఒక యాంగిల్
ఉన్నా కూడా అది యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అనే ఒక భయం. బట్ సరే దిగిపోయాం, 50% అయిపోయింది, పూర్తిగా చేసేది పర్ఫెక్ట్గా చేసేద్దాం, మార్చడం ట్రై చేయాలి. మార్చి మొత్తం ఉన్న దాన్ని రాంగ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో టెల్ మీ అబౌట్ ద ప్రొడ్యూసర్స్. ద ప్రొడ్యూసర్స్ ఆర్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆయన మిస్టర్ అజయ్ గారు అండ్ హిజ్ వైఫ్ విశాలక్ష్మి గారు, షీఈ్ లైక్ మై సిస్టర్. సో వాళ్ళు సడన్గా సినిమా చేద్దాం అనే మూడ్లోకి వచ్చినప్పుడు దే wanted to do a very big film actually. So afterwards they little slowly could understand that the big hero films are not easily. అంటే ఈవెన్ నేను కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు నేను. సో ఐ హ్యావ్ ఆల్సో డిస్కరేజ్ దెమ్ దట్ ఇట్స్ గోయింగ్ టు టేక్ 4-5 years, వద్దులేండి అని అంటే, దెన్ లేదు, విల్ మేక్ ఎ స్మాల్ ఫిలిం. అంటే స్మాల్ ఫిలిం అంటే నాట్ ఎ వెరీ స్మాల్ కంటెంట్ ఫిలిం. సో దే నో దట్ ఎంఎస్ రాజు కెనాట్ మేక్ ఎ స్మాల్ ఫిలిం, ఈవెన్ ఒక కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది అని అంటే, దెన్ ఐ టోల్డ్ దెమ్ దిస్ ఐడియా ఐ హ్యావ్. సో దిస్ హ్యాస్ గాట్ ఏ పొటెన్షియల్. ఇది అంటే మనకు కొంచెం ఓపెనింగ్స్ కానీ అది కానీ, ఒక ఫ్యామిలీ ఫిలిం తీస్తే బాగా దాన్ని ఇంజెక్ట్ చేస్తే కానీ, లేదంటే 1-2 days కానీ ఎక్కదు మనకి. సో అన్లెస్ వీ హ్యావ్ ఎ స్టార్, ఏదైనా ఒక అమ్మాయి కానీ లేకపోతే అబ్బాయి ఏదైనా స్టార్ ఉంటే తప్ప మనకి. సో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే దే హ్యావ్ సమ్ ఆడియన్స్. సో ఇది నా కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాగా, నాట్ జస్ట్ ఎ హారర్ ఫిల్మ్, ఏదో ఫ్రైడే సాటర్డే సండేకి ఇంత చేసేసింది ఇంట్లో చేసాము అనేది కాకుండా, మేక్ ఎ స్ట్రాంగ్ ఫిలిం. సో దే ఆల్సో సమ్వేర్ నో దట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మేకర్, నాట్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ ఆర్ యాక్షన్స్ అర్లే దేవి లాంటి ఫిలిం తీశాను అనేది వాళ్ళకి, దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఒక ఫెయిత్ మీద, ఒక ట్రస్ట్ మీద, నా మీద ఒక నమ్మకం మీద, దే హ్యావ్ జస్ట్ లెఫ్ట్ ఇట్ టు మీ. They are not got involved in any kind of, creative parts, and they have exactly provided what I just wanted for the film, and I have taken utmost care that I should not disappoint. ఇంత కూడా డిసప్పాయింట్ చేయకూడదు నా ఫ్రెండ్స్ని అనేది నేను థాట్ తోటి సినిమా. అండ్ ఆల్సో దే వేర్ థింకింగ్ అబౌట్ దట్ ఎంఎస్ రాజు జస్ట్ కమ్ బ్యాక్, వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం కమ్ బ్యాక్ అవ్వాలి బిగ్ వేలో అనే దాని మీద, ఆ నమ్మకాన్ని నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ఇట్స్ లైక్ ఐ వర్క్డ్ రియలీ హార్డ్ దట్ ఇట్స్ నాట్ ఫర్ ఎనీ అదర్ ఫిల్మ్. ఇంత వర్క్ అయితే నేను చేయలేదు. ఐ ట్రై టు జస్ట్ డూ సంథింగ్, ఏదో మ్యాజిక్ జరుగుతుందనే ఫీలింగ్ అయితే నాకు. ఇంకోటి, మీరు మధ్యలో రంభా ఊరసి మేనక అనే ఒక ఫిల్మ్ జమినీ కరణ్ గారి ప్రొడక్షన్ అనుకుంటా, అది మధ్యలో అది రిలీజ్ కాలేదు కదా. సో వాట్ ఈస్ ద యాక్చువల్లీ దేర్ వాజ్ సమ్ సాడ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దేర్ ఫ్యామిలీ. సో వీ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ మోర్ అబౌట్ ఇట్. అండ్ వాళ్ళు అక్కడ ఇట్ వాజ్ ఎ గుడ్ స్టోరీ లైన్. ఇట్ వాజ్ ఎవ్రీబడి వర్ ఎక్సైటెడ్. దట్ వాజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. దట్ వాజ్ అనదర్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్ యాక్షన్ ఫిలిం. సో అది ఎక్కడో సమ్ జస్ట్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఏ షెడ్యూల్ అండ్ దెన్ అది బికాజ్ యూ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ దేర్. సో అక్కడ వాళ్ళు ఆపేశారు వద్దని అనుకుని, మేము కూడా వి థాట్ దట్ వి మారిషస్లోనే మాల్దీవ్స్లోనే వెంట్ టు దుబాయ్ దగ్గర ఎక్కడ వస్తాం. ఓకే. సో మీరు డైరెక్ట్ చేసిన వాటిల్లో విచ్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్? వన్ ఈజ్ డర్టీ హరి. I was excited when I was doing it, though it was not my genre. I just wanted to do something new. And ఇప్పుడు కదా ఇది something else. It's not like Dirty Harry. This is something very commercial. And ఇందులో నాకు ఎక్కువ నచ్చిన పార్ట్ ఏంటంటే, ఇట్ లుక్స్ రియలిస్టిక్ ఆల్సో. ఇప్పుడు సాధారణంగా ఇటువంటి ఫిలిమ్స్ అంటే కొంచెం వాయిస్ టోన్స్ ఎక్కువ ఉంటాయి, రైట్. సో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ సాఫ్రాన్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్, అది అసలు టోటల్గా వేరేగా ఉంటుంది. వాళ్ళ గడ్డాలు, వాళ్ళ మీసాలు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అట్లా కాకుండా మన కళ్ళ ముందు నిజంగా జరిగిందేమో అనే ఒక ఫీలింగ్ తెచ్చేసాను. సో దట్ విల్ బి ద హైలైట్. అండ్ వేర్ ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్ అవుట్ ఆఫ్ మాస్క్ ఎట్లాగో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మాస్ అండ్ లేడీస్కి బాగుంటుంది. బట్ దిస్ యంగర్ జనరేషన్కి
కావాల్సింది ఏదైతే ఉందో అది ఈ సినిమాలో తెచ్చాను అనుకుంటున్నాను. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఈ ఫిలిం ముందు మన సక్సెస్ దాని మీద నేను చాలా చాలా హోప్స్ ఉన్నాయి దీని మీద. ఎందుకంటే నేను గట్టిగా అరిచి చెప్పలేను, ఏదో చిన్న తొడగట్టి చెప్పలేను. కానీ నా మనసులో దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్ టర్న్స్ ఇన్ మై లైఫ్ దట్ ఐ థింక్ ఇట్ షుడ్ హ్యాపెన్. సో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్ షుడ్ హ్యాపెన్. మీ ఫిల్మ్ కెరీర్ మొత్తం చూసుకుంటుంటే మీ అచీవ్మెంట్స్ అంటే మీరు చెప్పారు 2 ఫిలిమ్స్, అవి కాకుండా మీరు పడి లేచిన సినిమాలు ఏమేమి ఉన్నాయి? పడి లేచినవి ఉన్నాయండి. ఒకటి దేవి, ఇంకోటి మనసంత నువ్వే. ఐ థింక్ ఈ 2 ఫిలిమ్స్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఆగదా. ఆగదా. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.